ఇప్పటికే గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర 9,10,000 క్యూసెక్ల నీళ్ళు పోతా ఉన్నాయి. నిన్న నుంచే కంటిన్యూస్గా అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను అప్రమత్తం చేసినాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రేపు తెల్లారి వరకు నిండిపోయినా మనకు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు దాదాపు 68 టీఎంసీ దాటిపోతూ ఉంది. 4 లక్షల పైచలకు క్యూసెక్ల వరద వస్తూ ఉంది. అంటే ఇంకా కూడా ఉధృతమయ్యేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళను టీములు సిద్ధం చేసి పెట్టినాం. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. అట్లాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఒక 2-3 హెలికాప్టర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్తో పాటు ఇంకో 2-3 హెలికాప్టర్స్ కూడా ఎక్కడైనా అత్యవసరమైతే వాడే విధంగా కూడా సిద్ధం చేసి పెట్టినాం. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ యంత్రాంగం పరంగా మొత్తం సంసిద్ధంగా ఉంటాం. కానీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 3 రోజులు అంటే రేపు ఎల్లుండి అవతలుండి వెడ్నెస్డే వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేయడం అయింది. ప్రజల యొక్క మూమెంట్ తగ్గించాలి, చిన్నపిల్లలు కూడా ఉంటారని. అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని యూనివర్సిటీల వరకు అంతే కదా, విద్యాశాఖ వాళ్ళు అట్లే కోరినారు, అట్లాగే మూసివేయడం జరిగింది. అట్లాగే ఎక్కడన్నా రోడ్ల మీద నుంచి కల్వర్ట్ల మీద నుంచి నీళ్లు పొంగి ప్రవహిస్తూ ఉంటే కొంతమంది దుస్సాహసం చేసిపోతారు. కొన్ని ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ కొన్ని బైక్స్ కానీ పోయి దానిలో కొట్టుకపోయి మరణించేటువంటి ఉదంతాలు గతంలో చూసినాం. కాబట్టి అట్లాంటివి లేకుండా ఆర్టీసీ కూడా చెప్పినాం, ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరించినాం, అక్కడ కూడా పోవద్దని చెప్పినాం. అట్లాగే ఇతరత్ర కొన్ని పాత ఇండ్లు ఏవైతుంటాయో వాటన్నిటిని కూలగొట్టినాం. చాలా వరకు రాష్ట్రంలో కొన్ని వేల ఇండ్లు ఈ ముసురులు పెట్టినప్పుడు కూలిపోయింది అని గుర్తించి కొన్ని కోర్టు స్టేలలో ఉన్నాయి. అటువంటి కాడ జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. వాళ్లకు అందులో వాళ్ళు ఉండకుండా రాత్రి వర్షం ఎక్కువ కురిసి ముసురు కురిసి కూలిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రాణ నష్టం వస్తుంది. కాబట్టి అది కూడా అలర్ట్ చేసినాం. కొన్ని ఒక 6-7 మండలాలు ఎక్కడైతే క్లౌడ్ బరస్ట్ అయిందో అతి భయంకరమైన వర్షం పడ్డదో, పర్టికులర్లీ మన బోధనకు నియోజకవర్గం, నవీపేట నందిపేట మండలాలు, నిర్మల్ నియోజకవర్గం, ముదోలు నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసినాయి. కొన్ని ఒక 7-8 చెరువులు తెగిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వాటిని రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఇంకో 4 రోజులు ఉధృతమైన వర్షాలు ఉంటాయి. తద్వారా పొంగి ప్రవహించే వాగులు వంకలు ఆ తర్వాత కూడా 3-4 రోజులు ఇంకా కూడా వరదలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అనవసరమైనటువంటి సాహసాలు చేయవద్దు, చిన్నపిల్లల్ని యువకుల్ని ముఖ్యంగా బయటికి పోనీయద్దు. ఆ ఉద్దేశంతోనే పాఠశాలలన్నీ మూసివేయడం జరిగింది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించి గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అందరూ కూడా దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు యాక్టివ్గా ఉండాలి. గౌరవ ఎమ్మెల్యేలందరినీ కోరినాం నిన్ననే, వారందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. గౌరవ మంత్రివర్యులు అమెరికాకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చేసినారు, కొంతమంది రేపు పొద్దున కూడా దిగుతున్నారు. అట్లాగా అన్ని జిల్లా కేంద్రాలను మోహరించి ఉండి మంత్రులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా కోరినాం. కలెక్టర్లు ఎస్పీలు అంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరినాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మన ఏటూరు నాగారం కావచ్చు, వాజేడు కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా ఇక్కడ కరకట్టలు దాటి 10 లక్షల గోదావరి దాటినప్పుడు 10 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని మించి వస్తే మంగపేట, ఏటూరు నాగారం, రామన్నగూడెం ప్రాంతంలో కొంత ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ సెన్సిటైజ్ చేసినాం. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఒకటి కొత్తగూడెం, ఇంకొకటి నిజామాబాద్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇక్కడ కూడా టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం. ఎట్లాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించి ఎవరికి వారు జాగ్రత్తగా ఉన్నట్టయితే గ్రామ స్థాయి నుంచి
రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే అన్ని రకాల ప్రజాప్రతినిధులు సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ యాక్టివ్ ఉండాలి. దయచేసి యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. దురదృష్టవశాత్తు నల్లగొండలో ఒక ఇద్దరు శ్రీకాకుళం నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి ఈ గృహ నిర్మాణ కార్మికులు ఒక గోడగూలి చనిపోవడం జరిగింది. వాళ్ళ బాడీస్ ఆల్రెడీ శ్రీకాకుళంకి తరలించినాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కేల్ ప్రకారం వాళ్ళకు తలా ఒక 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ సెక్రటేరియట్లో కూడా కంట్రోల్ రూమ్ తెరిచినాం. పంచాయతీరాజ్ శాఖలో కంట్రోల్ రూమ్ తెరిచినాం. అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. R&B కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్లో కూడా తెరవడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి GHMC నిరంతరం వాచ్ చేస్తూ ఉన్నారు. నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలతో పాటు GHMC కమిషనర్ గారు కూడా ఈరోజు మీటింగ్లో ఉన్నారు. అందరూ కూడా అలర్ట్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి చెప్పినట్టయితే తక్షణం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా సెక్రటేరియట్లో కూడా బహుశా టీవీలలో వచ్చి ఉంటుంది ఈ పాటికి నేను అనుకుంటున్నా. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చినాం. కంట్రోల్ రూమ్ 24 అవర్స్ పనిచేసేటట్టు పెట్టినాం. నంబర్లు కూడా ఇచ్చినాం. ఎక్కడ ఏ మూలకు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నా కాంటాక్ట్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ముందు పోయే అవకాశం ఉంటుంది. మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కంటిన్యూగా వర్షాలు కురిస్తే వరదలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ అయ్యి కొన్ని పరిమిత ప్రాంతంలోనే అతి ఎక్కువ వర్షపాతం కురవడాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం మనం. అట్లాంటి అవకాశాలని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాలని చెప్పి ప్రజలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత రాజకీయాలకు సంబంధించి ఈ సమయం కాకపోయినా విలేకరులను కలిసినప్పుడు చెప్పడం ధర్మం కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని విషయాలు తప్పకుండా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అందులో భాగంగా ఈ దేశాన్ని ఒక జలగలాగా పట్టిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్రియాహీనమైనటువంటి, నిష్క్రియాపరమైనటువంటి, అవివేకమైనటువంటి, అసమర్థమైనటువంటి పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం వాళ్ళ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశమని హైదరాబాద్లో మనం పెట్టింది. ఏమిరా అంటే ఏమీ లేదు. ఒక జాతీయ పార్టీ, దేశాన్ని పరిపాలించే పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే దేశమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్లో మనం కాదు, మొత్తం ఎంటైర్ కంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. గతంలో వీళ్ళు సాధించిన విజయాలేంటి, వాటిని ఏకరువు పెట్టి చెప్తారు. ఫలితాలేంటి, దేశానికి కలిగిన ప్రయోజనాలేంటి, భవిష్యత్తులో విజన్ ఏంది, ఏం చేయబోతున్నారు అని జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఒక సందేశం ఇస్తారు జాతికి. కానీ అటువంటిది ఏమీ లేదు. సున్నా, జస్ట్ నథింగ్. ఆ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండో భగవంతునికే ఎరక. ఆయన ఆ కథ. ఇక ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కొంతమంది కేవలం కేసీఆర్ని తిట్టి నోటి దూల తీసుకొని పోయింది తప్ప ఏ విషయంలో కూడా ఏం కూడా చెప్పినట్టు లేదు. నిష్క్రియాపరమైనటువంటి. దీని తర్వాత నన్ను ఏమైనా చెప్తారేమో అని ఇప్పుడు 4-5 రోజులు ఆయన వెయిట్ చేసి చూడబట్టి ఏమీ లేదు. అనుకోకుండా గమ్మత్తుగా ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్ సిన్హా గారు వచ్చారు. మేము బలపరిచే అభ్యర్థి. ఆ సందర్భంలో మేము ఒక సమావేశం పెట్టుకున్నాం. అనవాయితీగా పెట్టుకున్నాం కాబట్టి పెట్టుకున్నాం. ఆ కోయిన్సిడెన్స్ అనుకోకుండా కోయిన్సైడ్ అయింది. రెండు, వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం, ఇటు మా సమావేశం. కోయిన్సిడెన్స్ ఉండే కాబట్టి ప్రధానమంత్రి గారు నేను కొన్ని ప్రశ్నలు అడిగిన, చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా అడిగినాను. వీటికి మీరు సమాధానం చెప్పాలని అడిగిన. ఆయన అవలంబిస్తున్నటువంటి అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు, బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కావు. అడిగినాం. ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పలే. ఆయన చెప్పలే, ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పలే, ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చెప్పలే, ఏమీ చెప్పలే. ఏమి కారణం అనుకోవచ్చు మనము? అంటే ఏమి లేదు.
సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం. ఇంతకు మించి ఏమీ లేదు. చాలామంది ఆశిస్తారు, ప్రజలందరినీ కూడా ఆశోపాతులం చేశారు, మొత్తం దేశాన్ని. సరే, తెలంగాణకు వాళ్ళు చేసేదేం లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు. తెలంగాణ వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు, తెలంగాణ పుచ్చుకున్నదేం లేదు, ఏమీ లేదు. దేశానికి ఏం చేయాలి, తెలంగాణకి అయితే ఆయనతో కూడా ఏం చేయాలి. కాబట్టి తెలంగాణ గురించి కూడా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు. అంతా ఒక రకమైనటువంటి బీటింగ్ అరౌండ్ బుష్ దాకా జరిగింది తప్ప దేశ ప్రజల పక్షాన మేము లేవనెత్తిన సమస్యల మీద కానీ, అడిగిన ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పలేము, మేము అశక్తులము అని వాళ్ళ డోలతనాన్ని రుజువు చేసుకొని పోయింది. ఇక్కడ అంటే దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక దృక్పథం కానీ, ఒక అవగాహన కానీ, ఒక వ్యూహం కానీ, ఒక దార్శనికత కానీ బీజేపీ పార్టీ దగ్గర లేవు అని వాళ్ళు రుజువు చేసుకున్నారు. అంతకుమించి ఏమి లేదు. ఇంకా ఒక మాట మంచిగా చెప్పానంటే, వాస్తవంగా చెప్పానంటే, చాలా సులభంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పానంటే, మీకైతే తెలుసు, మీరు అందరికి సాక్షి, అందరికన్నా ఎక్కువ షార్ప్గా అన్ని విషయాలు గమనించేటోళ్ళు మీరు సాక్షులుగా ఉన్నారు. నేను అడిగిన యశ్వంత్ సిన్హా గారికి సంబంధించిన సభలో నేను క్లియర్గా అడిగిన, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొంతు చించుకొని గొంతు పగిలిపోయేటట్టు ఏ దేశంలో పతనం కానీ రూపాయి విలువ అతి భయంకరంగా భారత రూపాయి పతనం అవుతున్నది ఏం కారణము? నేను అడుగుతున్న ఈ దేశంలో ముఖ్యమంత్రిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని చాలా గంభీరంగా మోడీ గారు అన్నారు. ఆయన అన్న సంగతి ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా. ఉన్నదే దాన్ని పెట్టది. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడినని మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మీతో పాటు దేశం ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి ఇట్లా చాలా వందల వీడియోలు ఉన్నాయి, రోజు చెప్తూనే ఉంటాము. సౌండ్ పెట్టాలి. గింతాల్చం అవుతుందా? पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है? हिंदुस्तान का रुपया पतला होता जा रहा है। ये जवाब देना पड़ेगा आपको, देश आपसे जवाब मांग रहा है। बस यही हम लोग मांग रहे थे, हम भी वही मांग रहे थे। आपको जवाब देना पड़ेगा। क्यों नहीं दिए नरेंद्र मोदी जी? क्या बात है? आप जो कह रहे थे, अगर आप सच थे, आप ईमानदार थे, worst ever rupee value has gone to such a low, never before in the history. किसी भी प्रधानमंत्री के समय में नहीं गिरा इतना जितना मोदी जी के समय में गिरा। क्या कारण है? किसी भी समय इट इज क्लोज टू 80 रुपीज नाउ। यही कारण हम पूछ रहे थे। क्यों इसका उत्तर नहीं दिए? देना चाहिए ना। जब आप पूछ सकते तो दूसरे भी पूछेंगे ना, क्यों नहीं पूछेंगे? ये लोकतंत्र है या षड्यंत्र है? क्या चला रहा है देश में? नरेंद्र मोदी जी का सरकार लोकशाही को नहीं मानता, तानाशाही को मानता है, लोकतंत्र को नहीं मानते, षड्यंत्र को मानते हैं।
हाँ, बिल्कुल ये कह रहा हूं मैं, और ये देश के सामने है। मैं जो कुछ भी कह रहा हूं 100 के 100% सच है। इट्स ए फैक्ट बाय 100%। పక్కా నిజం కాదానండి? ఇప్పుడు భారతదేశం యొక్క రూపాయి విలువ ఇంత దరిద్రంగా 80 రూపాయల స్థాయికి ఎప్పుడన్నా పడిపోయిందా? ఇది మీ అవివేకమా, మీ అసమర్థతనా, మీ చాతగాంతనమా? దీనికి ఏం చెప్తారు మీరు జవాబు? దేశ ప్రజలకు చెప్పాలి కదా. యూ హ్యావ్ టు ఆన్సర్, యూ కెనాట్ ఎస్కేప్. ఏదో మరి డబ్బాలు రాళ్ళు పోసినట్టు లొడలో ఏదో 4 మాటలు అరిచిపోతాం, అట్లా కాదు కదా. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే చాలా విషయాలని ఇట్లా నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నానండి, చాలా సూటిగా. 8 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది? మేము కూడా దేశంలో అంతర్భాగమే, మాకు తెలియదా? ఒక్కటన్నా ఏ రంగంలో చేశారండి? వ్యవసాయ రంగంలోనా, విద్యుత్ రంగంలోనా, మంచినీటి రంగంలోనా, సాగునీటి రంగంలోనా, ఏ రంగంలో చేశారు? ఎక్కడ చేయలే. సిగ్గుచేటు. ఎంత అసమర్థమైన పరిపాలన అంటే, ఎనిమిది సంవత్సరాల సమయం సరిపోదానండి? నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైం. మీ పరిపాలన యొక్క ఫలితం ఏంటంటే మొత్తం దేశం ఒక్క తెలంగాణ తప్ప, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పవర్ పాలసీ, వర్స్ట్ పవర్ పాలసీ, దేశానికి మీ కరెంట్ ఇచ్చుడు చేత కాదు, సాగునీళ్ళు ఇచ్చుడు అయితే అసలే చేత కాదు, చివరికి మంచినీళ్ళు ఇచ్చే తెలివితేటలు కూడా లేవు మీ ప్రభుత్వానికి. లేని సృష్టించి ఇమని మిమ్మల్ని వాళ్ళు అడుగులేరు కదా. దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, గవిత్రులు కూడా శాత కదా. ఇంకా మీది లొడలొడలొడలో మాటలు మాట్లాడగానే గొప్ప పరిపాలన అనుకోన్నా? ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారా? ఎక్కడ లేవండి మంచినీళ్ళు? ఎక్కడ లేవు. చివరికి రైట్ అండర్ ద నోస్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వేర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, వేర్ ది మైటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిట్స్, నేషనల్ క్యాపిటల్ అనే దిక్కులేవు మంచినీళ్ళు. దేశ రాజధానిలోనే కరెంటు కోతలు, దేశ రాజధానిలోనే మంచినీళ్ళ కొరత. ఇది మీ గొప్ప పరిపాలన. వాస్తవం కాదా? ఇదేమన్నా అబద్ధమా? జాతీయ కార్యవర్గ సమావేశం ఏమి చెప్పచ్చు కదా పాలసీ? ఏమీ లే, వడ్డీతే లొడలోడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అడ్డమైనటువంటి కారుకూతలు కూసి రాజకీయ ప్రసంగాలు చేసిపోతారా? జాతీయ సి వాట్ షుడ్ బి ది ఆఫ్ షూట్ ఆఫ్ ఏ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ? పీపుల్ ఎక్స్పెక్ట్ సో మచ్, యూనో. ఇదా దేశాన్ని నడిపే మీ సమర్థత? కరెంట్ ఇయ్యరాదు, మంచినీళ్ళు ఇయ్యరాదు. ఎప్పుడు లేనంత హయ్యెస్ట్ లెవెల్కు నిరుద్యోగం పెరిగిపోయింది. వాస్తవం కాదా? 8.3%. సంవత్సరానికి 1,30,00,000 ఉద్యోగాలు కోల్పోతారా? ఇదే నాకు అర్థం కాదు. సాధించింది ఏమీ లేదు. ఒకటి చెప్పాలి ఉంటే, వట్టిగా అరవటం పెడబొబ్బలు పెట్టడం కాదు. ఇంక పోయి మీరు హైదరాబాద్ వచ్చావా? నాకు అర్థం కాదు. రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి దానిలో ఒక 20% అనేది జరుగుతుందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? 20%, 10% పోని. మీ మహత్తరమైనటువంటి మీ పరిపాలనకు, మీ తెలివితేటలకు, ప్రజలకు మీరు చేసే సంక్షేమానికి, దేశ అభివృద్ధికి
మీ యొక్క తెలివి తక్కువ విధానాల వల్ల మీ అసమర్థత వల్ల నాశనం పట్టించారు దేశాన్ని. ద్రవ్యోల్బణం పెరుగుదలను ఆపలేరు మీరు, ధరల పెరుగుదలను ఆపడం చేత కాదు, రూపాయి పతనమవుతుంటే దాన్ని అరికట్టడం మీకు చేత కాదు, నిరుద్యోగం పెరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం చేత కాదు. మరి ఏం చేతనైతే నాకు అర్థం కాదు. బట్టి లొల్లు పెట్టాడు చేతనవుతుంది, అడ్డం పొడవంతా మాట్లాడు. అద్భుతమైన ప్రగతి, మీతో రెండింతల ప్రగతితో పోయేటువంటి రాష్ట్రం. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టిపోతారు. ఇది మీ తెలివా, మీ సంస్కారమా? నేషనల్ పర్ క్యాపిటా ఎంతనండి? తెలంగాణ పర్ క్యాపిటా ఎంత? ఆల్మోస్ట్ సగం ఉంటుంది. ఏమి కాదు, వాటిదే బొబ్బ. భయంకరమైన కరప్షన్, భయంకరమైన కుంభకోణాలు, అనారోగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలు. బట్టి మంది మీద వచ్చి లొల్లి పెట్టిపోతారు. ఇలా విజ్ఞత పెరిగిన దేశంలో తెలివితేటలు పెరిగిన ప్రజలకు మీరు చెప్పినవన్నీ ఎటు పడతాడని నమ్ముకుంటారా? $78,000. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా బాధ కలిగేది, ఇవి హార్డ్ ఫ్యాక్ట్స్ అండి, ఫిగర్స్ నేను చెప్పేటి కావు ఇవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ ఇవి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా 1,49,848 రూపాయలు. 1,49,848. పర్ క్యాపిటా ఆఫ్ తెలంగాణ 2,78,833. ఇక మీ మూడవ వ్యవహారాన్ని తెలంగాణ నిందించిపోతారా? దీని పరిణామం ఏందండి? నేను ఈరోజు చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు సారీ. మీరు గమనించి ఉంటే దయచేసి మీరు గమనంలోకి తీసుకుంటే, దాదాపు 4 మాసాల క్రితం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. మనం ఎంత పరిగెత్తినా, ఎంత ఆరాటపడ్డా దేశంలో అసమర్థ ప్రభుత్వం ఉంటే, కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఉంటే దుష్ఫలితాలు వస్తున్నాయి మనకు అని చెప్పిన స్పష్టంగా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది నాకు? దేశ జీడిపి తెలంగాణ 128% పెంచుకున్నది. 128.3% పెరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫిగర్, మేమిచ్చేది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చే ఫిగర్ ఇది. ఈ లెక్కలు మాయి కావు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ ఎంత అంటే 89.6%. అంటే తెలంగాణ పర్ఫార్మెన్సు, తెలంగాణ పెరుగుదల 38.2% ఎక్కువ. నేను అసెంబ్లీలో చెప్పిన, రికార్డ్స్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ స్థాయికి, తెలంగాణను మించి కాదు, తెలంగాణ మందం కేంద్ర ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే తెలంగాణ జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు, 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ విధానాల వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క అవివేక పాలసీల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయింది.
ఇది నేను చెప్పిన అసెంబ్లీలో. చెప్పిన తర్వాతనే నేను ఇలా దేశాన్ని నేను చెప్తున్నా అంటే ఈ గవర్నమెంటు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 8 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నట్టే 80% టైం ఈజ్ ఓవర్. వాళ్ళ శక్తి ఏందో సామర్థ్యం ఏందో దేశం ముందు చూపెట్టిండ్రు. నీకు వీళ్ళ వల్ల కాదు అని అర్థమవుతున్నది. 80% ఆఫ్ ద టైమ్ ఈజ్ ఓవర్. రిజల్ట్ ఏంది? నో పర్ఫార్మెన్స్, చేతగాంతనం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మారాలి, వేరే ప్రభుత్వం రావాలి అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం. అండ్ మారుస్తాం, గ్యారంటీ. ఐ హ్యావ్ నో ఐఔట్ ఆఫ్ డౌట్. శాతగాని ప్రభుత్వాన్ని ఎవరు ఉంచుకుంటారంటే నాకు అర్థం కాదు. ఒక్క విషయంలో మాత్రం గ్యారంటీ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు మంచి మాట చెప్పింది. ఏంది? డబుల్ ఇంజన్ సర్కార్. చాలా సంతోషం. తప్పక రావాలి డబుల్ ఇంజన్ సర్కార్. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ స్పీడ్ ఎక్కువ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం స్పీడ్ తక్కువ ఉన్నది. ఎవడన్నా ఏ ఇంజన్ కావాలని కోరుతాడండి? స్పీడ్ ఎక్కువ ఉన్నది కావాలంటాడా, తక్కువ ఉన్నది కావాలంటాడా? ఉరికెటోడు కావన్నా, సన్నాసి కావన్నా? కాబట్టి డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో మారిపోయి తెలంగాణ లాంటి సర్కార్ రావాలి. అది డబుల్ ఇంజన్, రియల్ డబుల్ ఇంజన్. ఒక్క దగ్గర కాదు కదా. బీజేపీ ఏతర ప్రాంతాలు, రాష్ట్రాలు ఎక్కడైనా సర్కార్లు ఉన్నాయో అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు, లుంగి కట్టుకొని, ముఖ్యమంత్రి. ఆయన ఉపన్యాసం చెప్తాడు, బాధపైన నమ్మడం సిగ్గుచేటు. ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటల్ 71,000. ఆయన ఉపన్యాసం చెప్తే మనం విని తరించాలన్న తెలంగాణలో. తెలంగాణ పర్ క్యాపిటల్ 4వ వంతు కాదు. మన దాంట్లో చారాన పనిచేసిన వచ్చి మనకు చెప్తారట నీతి. మనం వినాలి, విని తరించాలి. బాగలేదా రాహుల్ ఇది? చిన్నదాంట్లో పోలిస్తే ఇంకా సిగ్గుపోతుంది. పర్ క్యాపిటల్ అందరికన్నా ఎక్కువ సిక్కిం ఎక్కువ తెలుసా? జిఎస్డి గిట సిక్కింతో పోలిస్తే ఆత్మహత్య చేసుకోవాలి. ఇక కంట్రీలో నంబర్ 1 సిక్కిం. ఇప్పుడు తక్కువ జనాభా కదా, 6 లక్షలే ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. అట్లా తమిళనాడు ఎంత ఉంటుందండి? బీజేపీ ఇతర ప్రభుత్వం ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. 2,56,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్. అంటే బీజేపీ పాలించే రాష్ట్రాలకు నాన్ బీజేపీ రాష్ట్రాలకు పోల్చి చూస్తే ఇప్పుడు కేరళ నాన్ బీజేపీ ఉంది, కేరళ ఎక్కువ ఉన్నది. తమిళనాడు నాన్ బీజేపీ ఉన్నది, తమిళనాడు ఎక్కువ ఉన్నది. తెలంగాణ నాన్ బీజేపీ ఉన్నది, తెలంగాణ ఎక్కువ ఉన్నది. ఢిల్లీ నాన్ బీజేపీ ఉన్నది, ఢిల్లీ ఎక్కువ ఉన్నది. అన్ని బీజేపీ రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల కన్నా తక్కువ ఉన్నాయి. మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ అన్నీ తక్కువనే ఉన్నాయి. మరి ఏ ఇంజన్ మారాలిగా? ఇప్పుడు మారవలసిన ఇంజన్ ఏంది? డెఫినెట్గా ఢిల్లీ ఇంజన్ మారాలి, ఈ రాష్ట్రాల ఇంజన్ మారాలి, నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలి. అది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్న ఇంజన్ తీసేసి చెడిపోయిన ఇంజన్ తెచ్చుకుంటాడా? తెలివి తక్కువ. పవర్ఫుల్ ఇంజన్ ఉండగా వీక్ ఇంజన్ తెచ్చుకుంటాడు ఎవడన్నా? 40 HP ఉన్నాడు 50 HP ట్రాక్టర్ తెచ్చుకుంటాడు, కానీ 50 HP ఉన్నాడు 40 తెచ్చుకుంటాడు ఎవడన్నా? డెఫినెట్లీ తెలంగాణ 100 HP, మీరు సగం అంటే 50 HP. మీ బీజేపీ 25 HP, ఉత్తరప్రదేశ్ అయితే. ఇక ఇది వాస్తవం కాదా? ఈ ఫిగర్స్ నాయి కావు కదా. ఘనత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ అధికారికంగా వెలువరించేటువంటి కథ ఇది. నెట్లో కొడితే మీకు దొరుకుతుంది. కేసీఆర్ చెప్పే అవసరం లేదు మీకు. నెట్లో ఉన్న ఈ ఫిగర్స్ ఎవరన్నా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సైట్ కొడితే వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఫైనాన్స్ మినిస్టర్లో ఉంటుంది.
ఆ స్టాటిస్టిక్స్ విభాగం వాళ్ళు వెల్లడించే లెక్కలు, ఆర్బీఐ వెల్లడించే లెక్కలు ఇవి. అధికారిక లెక్కలు, కానికి ముచ్చట్లు కావు, వాటి లొడలోడ ముచ్చట్లు కావు, గొంతు చింపుకొని మాట్లాడే పనికిమాలిన ఉపన్యాసాలు కావు, లెక్కలు, ఫ్యాక్ట్స్, నిప్పులాంటి నిజాలు. అందుకే మేము ఏమంటున్నాము, మేము ఇంత మంచిగా పనిచేసినా కానీ కేంద్రం అసమర్థంగా ఉండడం వల్ల, ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్లోనే వాళ్ళ అసమర్థత వల్ల మేము ఇచ్చే డబ్బులు తీసుకుపోయి వాళ్ళకు పెడుతున్నారు కాబట్టి మాకు ఇవ్వకుండా మీరు మారిపోవాలి, మీ ప్రభుత్వాలు పోవాలి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ షుడ్ గో అండ్ నాన్ బీజేపీ గవర్నమెంట్ షాల్ కమ్. ఇట్ ఈస్ అవర్ స్లోగన్. థ్యాంక్స్ టు మిస్టర్ నరేంద్ర మోడీ. We accept your proposal for a double engine growth, for a double engine sarkar. Now the people of India should decide which double engine should come. It should be BJP double engine or non-BJP double engine. The facts and figures very clearly say India requires non-BJP double engine governments, not BJP double engine governments. Yes, it is established. కళ్ళ ముందు కనపడుతున్నది మీరిచ్చే నివేదికల నుంచి. ఇంకా దీని మీద అహంకారం బాగా పెరిగిపోయిందండి భారత జనతా పార్టీకి. డెఫినెట్గా అప్రజాస్వామికంగా కన్ను నెత్తికెక్కిపోయి దురహంకారంతో ఇష్టం వచ్చిన కారుకూతలు కూస్తున్నారు. మోకాలెత్తిన దద్దమ్మన కొడుకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓరేమ్మ వాడెవడో మాట్లాడతాడు, ఏకనాథ్ షిండే వస్తాడని చెప్పి. ఏకనాథ్ షిండేనట. నిన్నగాక మొన్న తమిళనాడులో 2/3 మెజార్టీతో గెలిచింది డిఎంకే ప్రభుత్వం. ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు కూడా అన్నామలై నెత్తిమాసినోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయిండు. ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏకనాథ్ షిండే. ఇంకెవడో తలమాసినోడు తెలంగాణలో మాట్లాడతాడు. ఒక్క మేళ గెలిచిండు వీళ్ళు, ఒకటే సాగు తప్పి కన్నులొట్టవి పోయిన జనరల్ ఎలక్షన్లో 107 ప్లేసుల డిపాజిట్ పోయినాయి. అంత మహత్తరమైన పార్టీ. మేము 3/4 మెజార్టీతో గెలిచినాం, 2/3 కాదు, 3/4 మెజార్టీతో గెలిచినాం. మా మిత్రపక్షం కలిపితే 95. ఇవాళ మా సంఖ్య 103, మిత్రపక్షం కలిపితే 110. 119లో 110 సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏకనాథ్ షిండే వస్తాడు. ఏకనాథ్ షిండే అంటే మీరు ఏకనాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్సా భారతీయ జనతా పార్టీ? ఇదేనా మీ అరాచకం, మీ తెలివితేటలా, మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశంలో ఇయ్యాల? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఈజ్ ఇట్ డెమోక్రాటిక్? क्या ये लोकतंत्र है या षड्यंत्र है? అహంకారం బాగా పెచ్చరిల్లిపోతా ఉందండి. సారీ, బాధాకరం అన్నమాట. అంటే ఏంది అది? శిశుపాలను కూడా 100 తప్పులు నింపుకున్నట్టు బీజేపీ నింపుకుంటుంది కన్ను బాగా నెత్తికెక్కి. దేశం ముందు నగ్నంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నది. వీళ్ళ అధికార ప్రతినిధి ఒక అమ్మాయి పేరేంది, ఒక అమ్మాయి ఎవరో మాట్లాడింది, అడ్డదిడ్డంగా మాట్లాడితే విదేశాలలో భారత రాయబారులను పిలిచి ఏం సంగతి మీ కథ అని అడిగితే క్షమాపణ చెప్పారు. అక్కడ మేము అడిగినప్పుడు మా పార్టీ నుంచి మీ బీజేపీ చేసిన తప్పుకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి, దేశం పరువు ఎందుకు తీస్తారు మీరు అని చెప్పి అడిగితే ఎవరో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఆ జడ్జి గారి పేరేందండి, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ గారు బెంచి ఇటు ఎట్లా మాట్లాడుతుందండి అమ్మాయి, ఇట్లా మాట్లాడడం తప్పు కదా, అధికార ప్రవక్త అయినంత మాత్రం ఇట్లా మాట్లాడచ్చునా, లైసెన్స్ ఇచ్చినట్టేనా అని జడ్జి గారు మాట్లాడారు. ఏం చేసినారండి? ఎవడో రిటైర్ అయిన వాళ్ళను ఆ మూలవని నెత్తిమాసిన వాళ్ళని 4 జడ్జిలను పట్టుకొచ్చి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని స్టేట్మెంట్ ఇప్పిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాపిస్తారు. అంటే అంత కండకావరమా? ఏం బాగా బలుపా? సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయనంత అహంకారం ఎక్కిందా మీకు? సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందా?
మీరు చేసిన తెలివికల్ల పని మీ నూపూర్ శర్మ చేసింది. దాని మీద వ్యాఖ్యానాలు చేసిన జడ్జి దేశ గౌరవాన్ని కాపాడడం కోసం, అంతర్జాతీయంగా దేశాన్ని కాపాడడం కోసం ఇది పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటింది అని ఎవరో రిటైర్ అయిన జడ్జిలను తీసుకొచ్చి నలుగురు జమ చేసి ట్రోలింగ్ చేస్తారా సుప్రీంకోర్టు జడ్జీలను? जस्टिस पारदीवाला साहब, जस्टिस सूर्यकांत साहब, आई एम सैल्यूटिंग यू. प्लीज कीप द सेम स्पिरिट टू सेव इंडिया. इन गद्दारों से, इन राक्षसों से, इन तानाशाही के लोगों से देश को बचाना पड़ता है, न्यायपालिका को. నిన్నగాక మొన్న సందేశం ఒక జడ్జి గారు కర్ణాటకలో హైకోర్టు జడ్జి గారు ఏం అరాచకం అండి. మొత్తం మీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్స్లో కుంభకోణానికి పాల్పడి కోట్ల రూపాయలకు ఎస్ఐ ఉద్యోగాలు అమ్ముకుంటుంటే దొరకబడితే ఆ జడ్జి గారిని బెదిరిస్తారు, నేను ట్రాన్స్ఫర్ చేస్తామని. ఇదా న్యాయ వ్యవస్థ పట్ల మీకున్న గౌరవం? అంటే 3/4 మేయాడుతో ఉన్న కాడ ఏకనాథ్ సిండియాలను సృష్టిస్తాం. ధర్మం కోసం మాట్లాడేటువంటి జడ్జీలను, సుప్రీంకోర్టులను, హైకోర్టు జడ్జీలను బెదిరిస్తాం. ఏం జరుగుతుంది ఈ దేశంలో? థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ, షీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ. ఇట్ వాజ్ ఎ డైరెక్ట్ ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. బట్ టుడే ఇన్ ఇండియా దేర్ ఇస్ అన్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఏం దౌర్భాగ్యం అండి ఈ దేశానికి? ఇంత దరిద్రమా? क्या सरकार चलाने का नीति है? सरकार चला रहा है या गुंडागर्दी कर रहा है? जवाब दीजिए देश को. क्या चल रहा है हिंदुस्तान में? ये तरीका है? आप जज को भी डराएंगे, मुख्यमंत्रियों को डराएंगे, जहां लोग 3/4 मेजॉरिटी से जीतते उनको डराएंगे, एकनाथ शिंदे पैदा करेंगे. अरे क्या तमाशा हो रहा है? किस भ्रम में है भाई? इतना अहंकार क्यों? ఇంత అధ్వానమా? పార్టీలను చిలగొట్టడం, కోట్లు పెట్టి నాయకులను కొనేయడం. ఇగో లేటెస్ట్ ఇండియా టుడే ఏంది? యునైటెడ్ కలర్స్ ఆఫ్ బీజేపీ. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళని ఎట్లా కలుపుకున్నారు? ఎట్లా ప్రభుత్వాలను గులగొట్టిండ్రు? ఎన్ని ప్రభుత్వాలు గులగొట్టిండ్రు? ఇంకా సిగ్గు లేకుండా అప్రజాస్వామికంగా తమిళనాడులో ఒక ఏకనాథ్ షిండే వస్తారట. కట్టపన పుట్ట ఆ తెలివి కూడా లేదు కదా. అది మాట్లాడాడు లక్ష్మణ. ఇక ముషిరాబాద్లో మా ముఠాగోపాల్ దెబ్బకు గెంగిరాలు తిరిగి ఆయన ఢిల్లీలో కాలు పట్టుకొని ఆయన వేరే రాష్ట్రంలో ఎంపీ గెలిచొచ్చి తెలివి తప్పి మతిమాలి మాట్లాడు. కట్టప్ప అన్నాడు. కట్టప్పన కాకరకాయ నాకు అర్థం కాదు. ఏం కట్టప్ప? అసలు కట్టప్ప కథ నీకు తెలుసా ఈ సన్నాసికి? కట్టప్ప అంటే లాస్ట్కు అసలు బాహుబలికి పట్టాభిషేకం చేసింది నిలబడి ఆ ద్రోవులను ధరం కొట్టి. నువ్వు చెప్పే కట్టప్పతే నిన్నే పొడిచిపారేస్తాడు తెలుసా? నీకు ఆ తెలివైన ఉందా? కట్టప్ప దృష్టాంతం పనికొస్తుందా? కట్టప్ప అన్నాడు. కట్టప్ప ఏకనాథ్ షిండేలు కట్టప్పలను మాట్లాడేటువంటి ఈ కుక్కమూతి పిందెలా కావాల్సింది రాష్ట్రానికి, దేశానికి. బహదూర్గిరి అనుకుంటున్నారా మీరు? ప్రభుత్వాన్ని వడగొడతామనే అహంకారంలో ఏం అహంకారం నాకు అర్థం కాదు. నీకెడకెళ్ళి వచ్చింది అధికారం? ప్రజలు ఇస్తేనే కదా, ప్రజల దయనే కదా. ఇంత అహంకారం ఎందుకు? ఏకనాథ్ షిండే, తోకనాథ్ షిండే అని తెచ్చి నువ్వు ఏం చేసినావు? 20% కరెంట్ ఛార్జీలు పెంచింది మహారాష్ట్రలో నిన్న. అది బహుమానం. 20% పవర్ టారిఫ్ హైక్ ఇన్ మహారాష్ట్ర ఫ్రమ్ ఎస్టర్డే. నీ ఏకనాథ్ షిండేది ఇచ్చే ఇది నీవు ఇచ్చే బహుమానం. మీరు ఇవ్వనికి ఏం చేసినరా నాకు అర్థం కాదు. బీజేపీ పార్టీ ఎవరికైనా ఉద్ధరించిరా? ఇవ్వనికి
ఒక రైతు బీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట్కు? మీకు కనీసం జ్ఞానం అని వస్తుందా? కానీ ఇవ్వాలన్న ఆలోచన వస్తుందా? రైతు బీమా ఉందా మీ బీజేపీ ప్రభుత్వం లెక్కనన్నా? రైతు చచ్చిపోతే ఒక 10 రూపాయలు ఇస్తారా? రైతులు ఆత్మహత్య చేసి కూడా తిన్నదరగా చస్తాను అని మాట్లాడతారు మీ ముఖ్యమంత్రులు. రైతులు ధర్నా చేస్తే జీబులు ఎక్కించి చంపుతారు మీరు. అహంకారమా? రైతులు 13 నెలల పాటు ఢిల్లీ రాజధాని బార్డర్ మీద ధర్నా చేస్తే ఖాళిస్తాన్ ఉగ్రవాదులు ఉంటారు మీరు. మీది పరిపాలన, మీది ప్రభుత్వమా? మళ్ళీ ఎన్నికలు రాగానే తలకాయ వంచి మాఫీ చాతాము అని క్షమాపణ పెట్టుకుంటారు. ఉగ్రవాదులను మీరే అంటారు, తిడతారు. వాళ్ళు ఉగ్రవాదులు అయితే మరి క్यों माफी मांगे भाई? किस लिए मांगे? जवाब दो जनता को, क्या हो रहा है? చాలా టూ మచ్ ఇంటాలరబుల్. ఎవడు భయపడతాడని నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని? మన్ను కూడా కాదు, ఏమవుతుంది? దొంగలకు భయం, మీరు తప్పులు చేసిన భయం. ఎవరిని భయపడిస్తారు నాకు అర్థం కాదు. అధికారం ఎవరికి కావాలి? నాకా? కేసీఆర్ ఇసిరి పారేస్తాం ఇట్లా. ఓ దిక్కుమాలినటువంటి లోడలోడ కట్టపత్తడు, కాకరకాయ ఎత్తాడు, ఏమవుతాడు? కాకరకాయ వీక్తాడు ఇక్కడ తెలంగాణలో. అంటే అంతులేని అహంకారము. మీరు న్యాయ వ్యవస్థను సహించరు, ప్రజాస్వామికం గెలిచే వాళ్ళని సహించరు. ఎవరిని సహిస్తారు మరి మీరు? ఏం చేద్దాం అనుకుంటారు ఈ దేశాన్ని? అన్నిటి వైఫల్యమే కదా. ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగం పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధర 170% పెరుగుతుంది. ఏ ప్రధానమంత్రి సమయం లేనంత పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది. పెరగంది ఏదైనా ఉన్నదా? ఉప్పులు పెరుగుతాయి, పప్పులు పెరుగుతాయి, విదేశంగా నిల్వలు తరిగిపోతాయి, విదేశీ మారక నిల్వలు తరిగిపోతాయి, కరిగిపోతాయి. ఏ చక్కగా ఉన్నది మీ దాంట్లో? జీడిపి క్రాష్ అవుతుంది. ఏం ఉద్ధరించింది మీరు ఈ దేశాన్ని? ఎవరిని బాగు చేసింది మీరు? ఒక స్కీమ్ చెప్పండి మీరు చేసినట్టే. ఒకటి, యూ సే వన్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్. మేము ఈ దేశానికి ఇది చేసినాము అని చెప్పండి. ఏమీ లేదు, లొడలొడ లొల్లి తప్ప. ఇంకా దౌర్భాగ్యం ఏం తెలుసా? పోనీ ధర్మం సంగతి తర్వాత. ఆయన ఉన్నాడు కేంద్రంలో మంత్రి పీయూష్ గోల్మాల్. గోయల్ కాదు, గోల్మాల్. ఆడు నెత్తిలేని సన్నాసి. ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే, పంట పండిందిరా అంటే తెలంగాణ చమత్కార్ కియా క్యా, ఐసా కైసా పడతా భాయ్? అరే ఆవర భాయ్ దేకో, హెలికాప్టర్ లేకే జావ్. పంట దాచిపెడతారండి, అగ్గిపెట్టలు పెట్టేదా? ఎన్ని ఎకరాలలో తెలియదా? చెప్పినా నేను రారా భాయ్, నేను హెలికాప్టర్లు తీసుకుపోయి చూపిస్తాను మొత్తం మా అధికారులు అని చెప్పినాను. రైతులను అవమానించే పద్ధతి మాట్లాడతారు. కోపం ఎందుకు వస్తుందండి? యాసంగి పంటలో మా దగ్గర టెంపరేచర్ ఎక్కువైతుంది రా బయట, నూకలు ఎక్కువైతాయి అంటే మీరు నూకలు తిని ఉంటాడు. నూకలు తినన్నా మేము తెలంగాణ? ఇంత అహంకారమా? దెర్ మస్ట్ బి ఏ లిమిట్ మిస్టర్ రాహుల్. ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఈజ్ ఇట్ ద వే ద యూనియన్ మినిస్టర్ షుడ్ స్పీక్? ఈజ్ ఇట్ ద వే టు ఇన్సల్ట్ ఏ పీపుల్ ఆఫ్ ఎ స్టేట్? ఇట్ ఈజ్ అన్టాలరబుల్. మేము రైతులను అవమానిస్తాము, ఉగ్రవాదులు అంటాము, తీర్మా అంటాము, నూకలు అయితే నూకలు తినమంటాము. అరే ఏంది నాకు అర్థం కాదు. మీరు ఏమైనా పర్మినెంట్ మీ బొందా? ఇంతమంది రాలే, ఇంతమంది పోలేదా? రావణాసురుడు పోయిండు, దుర్యోధనుడు పోయిండు, కంసుడు పోయిండు, నరకాసురుడు పోయిండు. అంతగానో గొప్పలా మీరు? నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంఘం ఏంది అది? వాళ్ళది ఏంది? భారతీయ కిసాన్ సంఘ ఏదో ఒకటి ఉన్నది. వాళ్ళే అక్కడ పెట్టిరు మీటింగ్, రాయ్పూర్లో పెట్టి తీర్మానం చేసిండ్రు. వాళ్ళే చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీ యొక్క కిసాన్ విభాగం జాతీయ సమావేశం పెట్టి వాళ్ళు చెప్పారు, మా కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు,
రెండు మంత్రిత్వ శాఖలకు వాణిజ్య శాఖకును వ్యవసాయ శాఖకు అసలు సమన్వయమే లేదు. ఎప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయాలో వీళ్ళకి తెలుస్తలేదు, ఎప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బంద్ చేయాలో తెలుస్తలేదు. తద్వారా రైతులను ముంచుతున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు వాళ్ళు. హిందూలో వచ్చింది నిన్నగాక మొన్న 2 days బ్యాక్ హిందీలో వచ్చింది, చాలా పెద్ద ఐటమ్ వచ్చింది, 4-5 కాలమ్స్ వచ్చింది. ఇంకా తమాష ఏంటంటే ఆ హిందూ ఆయన ఎన్ రామ్ గారు పెద్ద పేరు మోసిన జర్నలిస్ట్, ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ దేశంలో టీవీ దిక్కులేనాడు, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ ఛానల్ హిందీ ఛానల్ పెట్టి పెద్ద పేరు మోసిన జర్నలిస్ట్. వాళ్ళంతా ఎక్కడో ఒక కూర్చున్నారు పాపం ఊటీలో ఏదో సమావేశంలో, వాళ్ళని నక్సలైట్లను ఫోటో పెట్టాడు. అరే ఇదెక్కడ అన్యాయం అండి? ఏంది మీ అహంకారం ఏంది నాకు అర్థం కాదు. మీరు ఇవ్వలను వదలరా? జర్నలిస్టులు ఎన్ రామ్ లాంటి జర్నలిస్టులు, ప్రణయ్ లాంటి జర్నలిస్టులు మీకు నక్సలైట్లు కనపడుతుండ్రా? ఎక్కడ అన్యాయం ఇది? అంటే మీకు ఎంత పోతు, మీ కళ్ళు ఎంత నెత్తికొస్తున్నాయి మీకు? బాహాటంగా చెప్పుకుంటారు ఏకనాథ్ సిండేలను సృష్టిస్తామని. మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏకనాథ్ సిండేలు ఉత్తరని మాట్లాడతారా? ఇది ప్రజాస్వామ్యానికి అలంకారమా? ఇండియన్ డెమోక్రసీని ఇంత ఘోరంగా హత్య చేస్తారా మీరు? మీరు ప్రజాస్వామ్య హంతకులు గారా? ఏమన్యాయం ఇది నాకు అర్థం కాదు. ఏం ప్రహార చేస్తున్నారా దేశంలో? ఎక్కడి దాకా మీ ఉన్మాదము, మీ పిచ్చి ఎక్కడి దాకా పోతుందండి? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇంత అన్లిమిటెడ్గా, ఇంత దుర్మార్గంగా సుప్రీంకోర్టు అంటే లక్ష్యం లేదు, జర్నలిస్ట్ అంటే లక్ష్యం లేదు, హైకోర్టు అంటే లక్ష్యం లేదు, 2/3 3/4 మేయాడుతో గెలిచే గవర్నమెంట్లు అంటే గౌరవం లేదు. మరి దేని గౌరవం ఉంది మీకు? మీ లొడమడ లొటారం అంతా ఎందుకు? ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడానికి? పోనీ మీరు ఏమైనా గొప్ప పని చేసినట్టు ఒకటి కూడా లేదు కదా. మీకు నీళ్ళు ఇయ్యే శాత కాదు, కరెంట్ ఇయ్యే శాత కాదు, పండించిన పంట కొనమంటే శాత కాదు. మళ్ళీ ఎంత తెలివి తక్కువదనం బయట పెట్టుకుంటారండి? 3 నెలల కిందనే కదా మేము పోయి ధర్నా చేసినాం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరం పోయి ఢిల్లీలో. ఎందుకు ధర్నా చేసినాం మేము? మా రైతులు వడ్డు వండించిన కొనుమన్నాం, అది తప్ప? ఏడ పెట్టుకోవాలి? గోదాములు లేవు నా దగ్గర అని మాట్లాడతాడు. ఎవరు? ఈ పీయూష్ గోల్మాల్ అంటాడు. ఇప్పుడేమంటాడు? వరి ప్రోత్సహించండి, ధాన్యం తక్కువైతుంది. నీకేమైనా తెలివి ఉందా అసలు? మీ గవర్నమెంట్కి ఒక పాలసీ ఉందా? ఓ మాట మీద ఉండే మాట నిలకడుందా? డూ యూ హ్యావ్ ఏ విజన్? జాతీయ అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన ఉందా? ఏం జరుగుతున్నదో అంచనాలున్నాయా? ఏం లేదు, వట్టిదే లొల్లి డొల్ల. డెఫినెట్గా సారీ, ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్, వాస్తవాలు, కఠోరమైన సత్యాలు. దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ డే. ఏమంటారు? తీసుకోరు, నేను చెప్తున్నా కదా. ఇక్కడ లక్షల టన్నులు రైస్ మిల్లల మూలుగుతాంది. ఒక చిల్లర ప్రయత్నం అండి, చిల్లర. తెలంగాణ గవర్నమెంట్ను సతాయించాలి గీదా. మీకు మంచిగా అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తా దయచేసి. చాలా నీతి ఆయోగ్ మీటింగ్లలో 4-5 సార్లు చెప్పిన నేను, స్పష్టంగా చెప్పిన నేను, ఎవరైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే రాష్ట్రాలున్నాయో వాటి ప్రగతిని ఆపకండి. అది దేశ ప్రగతిని ఆపడం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నేను చిన్న ఉదాహరణ చెప్తాను. కేరళలో ఒకటి కైటెక్స్ అని చెప్పి అద్భుతమైనటువంటి గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది. అంతర్జాతీయంగా ఆ బ్రాండ్కి చాలా పెద్ద పేరుంది, 130-140 దేశాలకు అమ్ముతారు. వాళ్ళు ఏదో కారణం చేత మేము కేరళ బయట కూడా పరిశ్రమ పెడతామంటే తెలంగాణ గవర్నమెంటు ప్రత్యేకంగా విమానం పంపించి ఆయన పట్టుకొచ్చి తీసుకొచ్చి చూపించి మన వరంగల్లో పెట్టిన టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టమని రిక్వెస్ట్ చేసినాం. ఆయన ఒప్పుకున్నాడు, వచ్చిండు, చూసిండి, పెడతాను. సెకండ్ స్టెప్లో ఏమన్నాడు? నాతో అనలే, ఆ పారిశ్రామిక అధికారులు మంత్రితో చెప్పిండు. నేను వరంగల్ ఎట్లయినా పెట్టేది పెడతా, బట్ నాది పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా,
హైదరాబాద్ పక్కకు కూడా శంషాబాద్ దగ్గర నాకు కొద్దిగా అంత జాగి ఇవ్వాలి, ఇదే పెడితే ఆడ పెడతాను. యాక్చువల్ మనం ఏంటంటే వరంగల్ దాన్ని లేపుకురావాలి, సిటీ డెవలప్ చేయాలి, ఆ జిల్లా కొద్ది దెబ్బతిని ఉన్నది అని అక్కడ కొన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్. సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ కాబట్టి మంచి అద్భుతమైన జంక్షన్ ఉంది, మామూలు ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నాం. రేపు ఇంకా పెరగాలి, పెంచుకోవాలని పెంచుకుంటున్నాం. ఆయన ఏమన్నాడు, నాకు ఇక్కడ షాబాద్ మండలము చందనవెల్లి కాడ కొద్దిగా తీయండి, నా కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, నేను వరంగల్లో కూడా పెడతా, ఇక్కడ ఈమన్నాడు. నన్ను పరిశ్రమ అధికారులు అడిగారు, మంత్రి అడిగాడు, ఏం చేద్దాం సార్ అంటే నేను చెప్పిన ఈమని చెప్పి. పరిశ్రమ వస్తే రంగారెడ్డి జిల్లా వచ్చినా మంచిదే, మనదే, కొత్తగూడెంలో వచ్చినా మనదే, ఆసిఫాబాద్లో వచ్చినా మనదే, వనపర్తిలో వచ్చినా మనదే, సంగారెడ్డిలో వచ్చినా మనదే. ఎక్కడ వచ్చింది? గొర్రె బలితే గొల్లైనా బలిచినట్టు అని శాస్త్రం ఉంది కదా, మన స్టేట్ జిఎస్డిపి పెడుతుంది కదా, మన పిల్లలకి జాబ్ దొరుకుతుంది కదా అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు రంగారెడ్డి జిల్లా మంత్రి గారికి, సబిత గారికి చెప్పి వాళ్ళ ప్లేస్లు వెతికి అంత చేసి తీసుకుపోయి వీళ్ళందరూ కలిసి ఆడ కూడా ఇచ్చిన ఆయనకు. మళ్ళీ మొన్న ఏం చేసిన, ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ కూడా పోయింది, ఫౌండేషన్ వేసిన, ఆడ కూడా స్టార్ట్ చేసిన. ఒక ప్రగతి రావాలి రాష్ట్రంలో అంటే గిట్లుంటుంది, కాంప్రమైజ్ కావాలి. లేలే నువ్వు వరంగల్ వస్తానోగా లేకపోతే పో అని అంటారా, ఎలగొట్టుకుంటారా? ఇదే మాట నేను చెప్పిన. ఇండియాలో మీ పరిపాలనదా మాది పరిపాలన అని చూడద్దు, దేశంలో ఏ మూల వికాసం జరిగినా భారత వికాసమే కదా. అది కాశ్మీర్ అయితేంది, అస్సాం అయితేంది, తెలంగాణ అయితేంది, తమిళనాడు అయితేంది, గుజరాత్ అయితేంది, ఎక్కడ వృద్ధి వచ్చినా కంట్రీ జీడిపికి యాడ్ అవుతుంది కదా, యాడిపోతుంది? పాకిస్తాన్కి పోదు కదా, అమెరికాకు పోదు కదా. ఇంత మంచి మాట చెప్తే కూడా దాన్ని గౌరవించకుండా ఇలా పరిగెత్తే రాష్ట్రాలలో కట్టెలు పెట్టడానికి ఒక దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి. వాట్ ఈస్ ద అగ్రికల్చర్ గ్రోత్ టుడే ఇన్ తెలంగాణ? తెలంగాణ అగ్రికల్చర్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 21% టు ద జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ. ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. ఇలా భగవంతుడు మంచి మంచి వర్షాలు పడుతున్నాయి, అనేకమైన పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం. పాలమూరు లాంటి జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగరు, దేవాదుల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసుకున్నాం. వాటి ఫలితాలు వచ్చినాయి. 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం రైతులకు, బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. కొనురాబాయ్ అంటే అది చేత కాదు. అరే మరి ఏం సాధన అవుతుంది భయ్? మరి ఎవరికి పెడతారు మీరు కిరీటం? మీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి, తెలంగాణలో బీజేపీ రావాలి. ఇతర రైతు బంధు, ఇతర రైతు బీమా, అన్ని వర్గాలను మేము ఇలా కాపాడుకుంటున్నాం, పొట్టలో పెట్టుకుంటున్నాం. నాయి బ్రాహ్మణులతోని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు కాపాడే వాళ్ళని ఇలా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం 250 యూనిట్లు. రజక సోదరుల ల్యాండ్లకు 250 యూనిట్లు ఇస్తున్నాం. పోల్ట్రీ రంగాలకు సబ్సిడీ ఇస్తున్నాం. చేనేత కార్మికులను ఆదుకుంటున్నాం. ఏ ఒక్క వర్గాన్ని మేము నెగ్లెక్ట్ చేసినామా? ఇండియా మొత్తంలో బీడీ కార్మికులు ఉంటారు. ఏ రాష్ట్రంలో ఇస్తారా బీడీ కార్మికుల పెన్షన్? ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తుంది. ఇవన్నీ వాస్తవాలు కావు. ఇక్కడ మీ దిక్కుమాలిన బీజేపీ కావన్నా మాకు? మీ చెత్త బీజేపీ, మీ చేతగాని దద్దమ్మ బీజేపీ మాకు కావన్నా? ఇడా దేనికోసం కావాలి బీజేపీ? ఉన్నవి ఉడగొట్టుకుంటానికా? ఉన్న అంగిలాగులు ఉడగొట్టుకుంటానికా? పర్ క్యాపిటల్ తక్కువ చేసుకోవడానికా? జిఎస్డిపి తక్కువ చేసుకోవడానికా? కరెంటు కోతలు తెచ్చుకోవడానికా? మంచినీళ్ళ కోతలు తెచ్చుకోవడానికా? దేనికి కావాలి? మా ఇష్టం వచ్చినట్టు అడ్డం పొడుగు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం. ఏంది అది నాకు అర్థం కాదు. కనబడతలేదా? పక్కకే ఉండే కర్ణాటక రాష్ట్రం, పక్కకే ఉండే కదా మీ బీజేపీ పరిపాలన, మీ మహత్తరమైన కథ ఈయనే ఉంది కదా మధ్యప్రదేశ్. కనపడతలేదా? ఆడ ఏం ఉద్దారకమవుతుందో? దేనికోసం అండి? ఇలా ఎన్పిఏలు దేశంలో బిఫోర్ మోడీ ఎంత, ఇయ్యాలి ఎంత? బ్యాంకు లూటీలు పెద్ద కుంభకోణం. బ్యాంకు లూటీ మోడీకి తెలియకుండా జరుగుతలేదు, మీదికి మేము అట్లా అనుకుంటున్నాం అమాయకులం. ఉన్నాయి, వివరాలు వస్తున్నాయి.
అన్నీ పెడతాం దేశం ముందర, మొత్తం పెడతాం. ఏమన్నా అడిగిన ప్రశ్న, ఎన్పిఏ అనేది 4 లక్షల కోట్లు ఉండేనండి ఈయన రాకముందు, మొత్తం చిన్న స్థితికి అంత కలిపి. నేను ఒక మాట్లాడుతున్నాను, నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద, మీరు అంత పెద్ద కథలు మాట్లాడతారు కదా, మంది మీద బాగా గూఢాచర్యం చేస్తారు కదా, మీ పెగాసస్ బొగాసస్ అంత పెట్టి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ట్యాపింగ్లే కదా మీరు, మీ బతుకు. ఈ బ్యాంకులు ఉంటారు ఎందుకు పెడతలేరు ట్యాపింగ్? మీ ఈడీలు, మీ సిబిఐలు, మీ సంస్థలు, మీ దర్యాప్తు, మీ తోక తొండెము, ఈ బ్యాంకు దొంగలు ఎందుకు పట్టుకుంటలేవండి? అక్కడ శాత కాదా? అంటే మీరు కూడా దానిలో భాగస్వామే. వాళ్ళు చెప్తున్నారు లండన్లో కొంతమంది ఫ్రెండ్స్కు, వాళ్ళకి ఇచ్చేకాడికి ఇచ్చి వచ్చిన మేము పిక్నిక్ లాగా ఉన్నాం ఇడ, మళ్ళీ ఒక ఏడాది మళ్ళీ మోడీ గెలవంగానే మళ్ళీ అంతా వాపసు వస్తారట ఇండియాకు. చెప్తున్నారు ఓపెన్ కాడ లండన్లో. 12 లక్షల కోట్ల మీరు ఇచ్చేది ఎన్పిఏల పేరిట, దానిలో మీ వాటా ఎంత మోడీ గారు చెప్పండి దేశానికి? ఎందుకు ఇచ్చిండ్రు విచక్షణ రహితంగా? రైతులకు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు మీటర్ పెట్టాలి, వీళ్ళకి మాత్రం లక్షల కోట్లు దోచిపెట్టానా? ఇది నీతా? నేను ఏది అసంబద్ధమైంది అడగలేదండి, వ్యక్తిగతమైంది అడగలే. మీ ఇంత మహత్తరమైన పరిపాలన అంటే మరి ఈ బ్యాంకు దొంగతనాలు ఎందుకు అరికడతలేరు? మొన్న రీసెంట్గా ఆయన చూడవాడు దొంగతనం, అలా దొరికింది ఆయన 20 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చందా ఇచ్చినట్టున్నది లెక్కలలో, బాధతో దొరికింది లెక్కలనే. మరి దాని సంగతి ఏంది? ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్? తల దించుకోవాలి కదా సిగ్గుతోని. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆయన ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఒక్క బ్యాంకు దోపిడీ కానీ ఒక్క బ్యాంకు ముంచిపోయిన కూడా ఏళ్ళ వరకు ఎందుకు పట్టుకురారండి? మీ ఏజెన్సీలు, మీ పోలీసు, మీ దోస్తానా, మీ కథ, మీ గానా బజానా, మీ విశ్వగురువు అనే ప్రచారం, విశ్వగురువు అత్వ ఒక గురువు అని ఎక్కడెక్కడ గురువు పాడుగా, మీకున్న ప్రతిష్ట పలుకోవడానికి ఉపయోగించి ఒక్క దొంగనని పట్టుకురావచ్చు కదా, ఒక్కని పట్టుకురారండి? ఎవడు రాడా? మొత్తం దొంగలు ఆనే ఉంటారు, మంచిగా పిక్నిక్ ఎంజాయ్ చేసుకుంటా. ఒక్కరిని పట్టుకొచ్చే శాత కదా ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి, ఈ లోటారంగాలకు ఈ అమాయకులను పట్టుకొని వీళ్ళ మీద వాడు కథ పడతారేడా? एक आदमी की भी पकड़ के नहीं ला सकते क्या? अब वाकई में विश्वगुरु है, विश्व गुरु है, क्या बात है? हम पूछ रहे हैं जी, हिंदुस्तान के 140 करोड़ के जनता के तरफ से पूछ रहे, हम अकेले नहीं पूछ रहे. हां, देश जानना चाहता है, ये क्या बात है? क्यों नहीं जानना चाहिए? ये लोकतंत्र है, लोगों का अधिकार बनता है जानने के लिए. क्यों नहीं बताते जी? क्या जवाब नहीं है आपके पास? तो बताइए, जवाब नहीं है, देश समझ जाएगा. उसमें खामोश रहेंगे, कुछ नहीं. నేరుగా అడిగినాం కదా క్వశ్చన్లు. దేశంలో 100 సంవత్సరాలకు సరిపడే బొగ్గు నిల్వలున్నాయి. 4000 రూపాయలకే టన్ను దొరుకుతుంది. జబర్దస్తిగా దాన్ని 30,000 రూపాయలకు కొను, 25,000 రూపాయలకు కొను. ఇది కుంభకోణం కాదా? పెద్ద కుంభకోణం కాదా ఇది? లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ కుంభకోణం, లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. ఎస్, ఇవన్నీ బయట పెడతామండి రేపు తప్పకుండా. రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాలలో పెడతాం, ప్రజల ముందు పెడతాం. ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని గద్దె దించి వీటన్నిటి మీద విచారాలు జరిపిస్తాం, గ్యారెంటీ. యూ కెనాట్ ఎస్కేప్, తప్పకుండా. వై ఆర్ యూ నాట్ ఆన్సरिंग टुडे? आपके खामोशी के पीछे क्या है बताइए? 100 साल का रिजर्व कोयला देश में रखते हुए, देश की अपना संपत्ति रखते हुए क्यों इंपोर्ट कर रहे हैं? इसका जवाब देना चाहिए प्रधानमंत्री को. हां, देश के जनता जानना चाह रहा है, बिल्कुल. क्यों नहीं चाहेंगे जी? 100 साल का रिजर्व कोयला देश में रखते हुए, देश की अपना संपत्ति रखते हुए क्यों इंपोर्ट कर रहे हैं? इसका जवाब देना चाहिए प्रधानमंत्री को. हां, देश के जनता जानना चाह रहा है, बिल्कुल. क्यों नहीं चाहेंगे जी?
क्यों जबरदस्ती कर रहे हैं आप? किसके लिए? हमारा भी कोई व्यक्तिगत विरोध नहीं है नरेंद्र मोदी से, आपके पॉलिसी से हम अपोज कर रहे हैं, आपके जो रूल करने का ढंग है उसको अपोज कर रहे हैं। आज जनता में आक्रोश है, मनमानी जिस तरह चाहे 50-50 रुपए बढ़ा दो गैस सिलेंडर का। आपने खुद कहा भैया जब वोट डालने जाओ तो गैस सिलेंडर को नमस्कार करके जाना। हम भी वही बोल रहे हैं कि वोट डालने की टाइम आए आप गैस सिलेंडर को नमस्कार करके जाइए। आप ही के डायलॉग हम रिपीट कर रहे हैं। ये क्या बात है? आप कहे तो सच है, हम कहे तो झूठ है क्या? आज नहीं है जनता में आक्रोश? 400 रुपए का सिलेंडर आप 1100 बढ़ा दी, क्या वजह है? इसका जवाब नहीं आता। और जो पूछना चाहे उनको जो बोले बोलेंगे, क्या बात है? मैं सीधे ही कहना चाहूंगा, कह रहा हूं और आगे भी कहूंगा, पूरे भारत के इतिहास में इतने कमजोर प्रधानमंत्री कभी नहीं आए, पूरे भारत के इतिहास में। इट इज ए फैक्ट। భారత దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎస్, ఇవన్నీ కారణాలు అని నేను క్లియర్గా చెప్తున్నాను. కారణాలు చెప్తున్నా, ఊరికే లొటారని చెప్తలేను. జీడీపీ అత్యంత దారుణంగా పతనమైన మాట వాస్తవం కాదా? ద్రవ్యోల్బణం అతి దారుణంగా పెరిగిన మాట వాస్తవం కాదా? రూపాయి అతి దారుణంగా మీ కాలంలోనే పతనమైన మాట వాస్తవం కాదా? గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు మీ కాలంలోనే అతి ఎక్కువగా భారత చరిత్రలో పెరిగిన మాట వాస్తవం కాదా? అన్ఎంప్లాయ్మెంట్ మీ కాలంలోనే అతి భయంకరంగా 8.3% పోయింది వాస్తవం కాదా? సంవత్సరానికి కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నమాట వాస్తవం కాదా? అత్యంత భారీగా 38% పరిశ్రమలు మూతపడ్డ మాట వాస్తవం కాదా? కార్మికులు రోడ్డున పడుతున్న మాట వాస్తవం కాదా? దేశం నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరిగిపోతున్న మాట వాస్తవం కాదా? ఒకనాడు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల బ్రెయిన్ డ్రైన్ అయిపోతే ఇలా మీ బీజేపీ పాలన అసమర్థం వల్ల క్యాపిటల్ డ్రైన్ అవుతా ఉంది. మీరు కొనసాగిస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధ్వంసకాండ, అరాచక పాలన, మీరు పెత్తరిల్ల చేస్తున్నటువంటి విష విద్వేష ప్రచారాలు, మతపిచ్చి రాజకీయాలతోని భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నదని లక్షల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి విదేశాలకు, విడ్రా చేసుకుంటున్నారు. తత్ఫలితంగా దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి. ఇది నేను చెప్తలేను, రఘురాం రాజన్ గారు చెప్తా ఉన్నారు, అమర్త్య సేన్ గారు చెప్తా ఉన్నారు, ప్రపంచ ఆర్థికవేత్తలందరూ చెప్తా ఉన్నారు. ఈ వాస్తవాలు కావా? మీ లొడలొడలొల్లితో వీటన్నిటిని మూసేస్తారా? ఫలితాలు కనపడుతూనే ఉన్నాయి కదా. చాలా దేశాలు సేల్స్ మ్యాన్ పనిచేసిండు, ఓ గుప్పెడు మంది పెట్టుబడిదారులకు సేల్స్ మ్యాన్గా పనిచేసి వాళ్ళకు బిజినెస్ ఇప్పించచ్చిండు. మరి లాభం జరిగితే లాభం కూడా రావాలి కదా. ఏది లాభం ఇది? మరి ఒకటైనా రావాలి కదా లాభం, ఏదన్నా ఒక లాభం. మేక్ ఇన్ ఇండియా ఇదో పెద్ద డైలాగ్, ఘోరమైన అట్టర్ ఫ్లాప్. మేక్ ఇన్ ఇండియా ఫలితం ఏంటండి? పిల్లలు ఆడుకునే పతంగిల మాంజా చైనా, దీపావళి దీపంతలు చైనా, దీపావళి టపాకాయలు
చైనా, గణపతి దేవుని బొమ్మలు చైనా, జాతీయ పతాకాలు చైనా. ఇవి కూడా శాత కాదనండి భారతదేశంలో చేసేది. మన నేషనల్ ఫ్లాగ్స్ చైనా దేశం అమ్ముతారు ఇండియాలో. దీపావళి దీపంతలు, పతంగుల మాంజాలు ఇవి కూడా చేసుడు చేత కదా. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రజెంటేషనా మోడీ గారు? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? నేను మొన్న చెప్పిన పెద్ద పెద్ద జనరల్ మోటార్సు, ఫియట్ కంపెనీ, ఫోర్డ్ కంపెనీ చాలా పోయినాయి. ఒక 5-6 చెప్పిన నేను మొన్న. ఇవి తరలిపోయిన మాట వాస్తవం కాదా? ఎందుకు తరలిపోయినాయండి? మీ చేతగంతనం కాదా? మీ అసమర్థ విధానాలు కాదా? ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయంటే ఏం కారణం? बताइए देश को क्यों चले गए वो लोग? नया तो नहीं है, कौन आएंगे? लेकिन जो है वो निकल जा रहा है. इसका भी समाधान नहीं है आपके पास. इसका समाधान दीजिए. अरे जंग लड़ना है तो षड्यंत्र का जंग मत लड़िए मोदी जी, प्रजातंत्र की लड़ाई लड़िए. కుట్రలు కుహకాల యుద్ధం కాదు చేయాల్సింది. దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యపూరితమైనటువంటి అసత్య ఆరోపణలు కాదు చేయాల్సింది. ప్రజల ముందు పెట్టాలి చర్చ, ప్రజలను మెప్పించాలి. ఇది వాస్తవమా అవాస్తవమా? వాటికనే వచ్చేదో గడా గిడా గిడా కూడా మాట్లాడితే అవుతుందా? అది మేము అమర్త్య సేన్ కూడా బేకార్గా అంటాం, రఘురాం రాజాని కూడా బేకార్గా అంటాం. మాకు అడ్డమే లేదండి, మాకు ఇవ్వాలి ఎదురు చెప్తే వాళ్ళని అంటాం అంతే. పోని బిల్లుని అందాం, మరి బిల్లుని బేకార్గా అందామంటే మరి మీ పరిపాలన ఫలితం ఏమైనా ఉందా? ఏమైనా జరిగిందా? ఈ దేశానికి ఏమైనా ఒరిగిందా? ఏ రంగం ఉందండి? టార్చ్ పెట్టి వ్యక్తి కూడా కనిపించదు ఎక్కడ. లొల్లి లోటారం మంది మీద వాడు ఏడ్చుడు తప్ప ఎక్కడ ఏం కనపడదే. మోడీ గారు, ఈ దేశంలో మీరు కొనసాగిస్తున్నది వికృత రాజకీయ క్రీడ. అప్రజాస్వామికమైన అనారోగ్యకరమైనటువంటి